ఏదో ₹1 ఇచ్చి రోజు పేపర్లో ఫోటో వేసుకునే రకంగా కాకుండా జాగ్రత్తగా పార్టీని నిలబెట్టుకుంటా వచ్చాను. ఫైనల్గా మీరు మీ పార్టీ అధినేతకి ఏం కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు నేను చెప్పాలనుకుంటే? నేను చంద్రబాబు నాయుడు గారికి వీరభక్తుడిని. ఈరోజు అవకాశవాదులకి పార్టీలో అవకాశం కల్పించమాకండి. నాలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడిని ఆదరించండి. నేను మీకు గెలిచి పెనమలూరు సీటుని ఈ నియోజకవర్గాన్ని మీకు బహుమానంగా ఇస్తాను. ఈరోజు వచ్చి రేపు మళ్ళీ అవకాశం వస్తే జారిపోయే నాయకుల్ని ఆదరించమాకండి. నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఇప్పటికీ కూడా వీళ్ళు ఈరోజు ఏదైతే అవకాశం ఉండి మన పార్టీలోకి వచ్చి రేపు మళ్ళీ అవకాశం వస్తే పార్టీని వెళ్ళిపోయే నాయకుల్ని ఆదరించమాకండి అని చెప్తా ఉన్నా. ఇంకొక పాయింట్, అవకాశవాదులు అంటే దేవినేని ఉమాన, వసంత కృష్ణప్రసాద, పార్థసారథ, పనమలూరు ఎమ్మెల్యే పార్థసారథ, లేదా గుమ్మడి జయరాం లాంటి వాళ్ళ? ఎవరు అవకాశవాదులు? నేను అవకాశవాదులు అంటే నేను ఎవరిని పేరు పెట్టి పిలవనండి. ఈ రోజుకి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా పార్టీలో మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకుల్ని నేను పేరు పలానా వాళ్ళు ఇదని నేను చెప్పను. కానీ అవకాశవాదుల్ని మాత్రం ఆదరించమాకడని నేను మా నాయకుడిని వేడుకుంటా ఉన్నా. రైట్ బోడే ప్రసాద్ గారు, మీ ఆవేదన అర్థమైంది. అదేవిధంగా మీకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.